అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జనగణమన. దేశంలో వివిధ ఎన్నికల ఫేసెస్ అన్ని ముగించుకొని, తన ఎన్నికల ప్రచారాన్ని కూడా ముగించుకొని, నరేంద్ర మోడీ గారు కన్యాకుమారిలో ఉన్న వివేకానంద రాక్ మెమోరియల్లో 48 అవర్ పీరియడ్కి ధ్యానం చేయడానికి శ్రీకారం చుట్టున్నారు. వాస్తవానికి నరేంద్ర మోడీ గారు ధ్యానం చేయడం, ఇంత లాంగ్ డ్యూరేషన్గా ధ్యానం చేయడం తనకి కొత్త ఏమీ కాదు. గతంలో కూడా 2019 ఎలక్షన్ అనంతరం కేదార్నాథ్ గుహల్లో ధ్యానం చేసి ఉన్నారు. కానీ ఈ వివేకానంద రాక్ మెమోరియల్లో నరేంద్ర మోడీ గారు ధ్యానం చేయడం అనేది కాస్త ప్రత్యేకమైన అంశం. 1892లో స్వామి వివేకానంద గారు తన దేశ పర్యటనను ముగించుకొని భారతదేశానికి ఒక చక్కటి విజనరీ ఇవ్వాలన్న ఉద్దేశంతో 3 రోజుల పాటు ధ్యానం చేశారు. స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు, పోరాట యోధులు భారతదేశంలో స్వాతంత్రోద్యమంలో పాల్గొని భారతదేశానికి స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు అదే వివేకానంద రాక్ మెమోరియల్లో ధ్యానం చేయడం అనేది విశేషం. భారతదేశానికి కూడా నరేంద్ర మోడీ గారు తన ధ్యానం తర్వాత భారతదేశానికి ఒక చక్కటి విజనరీ కూడా ఇవ్వాలి అనేది జనగణమన ఆకాంక్ష కూడా. నరేంద్ర మోడీ గారు చేపట్టినప్పటి నుంచి భారతదేశంలో 33 ఏళ్ల క్రితం జరిగిన తన ఏక్తా యాత్రలో భాగంగా వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి ఆరంభించిన ఏక్తా యాత్ర, ఆ ఫొటోస్ అనేవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉన్నాయి. అసలుకి ఏక్తా యాత్ర అనేది ఏంటి అంటే, డిసెంబర్ 11, 1991న ఏక్తా యాత్ర అనేది మురళీ మనోహర్ జోషి గారి నాయకత్వంలో కన్యాకుమారి వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి జనవరి 26, 1992 వరకు శ్రీనగర్లో ముగించుకొని జెండా ఆవిష్కరణతో శ్రీనగర్లో ముగించారు. ఏక్తా యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, టెర్రర్ ఫోర్సెస్ పట్ల భారతదేశపు వైఖరి ఎప్పటికీ బలంగానే ఉంటుందని, బలంగానే నిలబడుతుందని ప్రపంచానికి చాటి చెప్పడం. అట్ ది సేమ్ టైం కూడా ప్రజల్లో ఐక్యత వాతావరణం ఎప్పుడు సృష్టించేలా దేశం కూడా ఎక్కడ విచ్ఛిన్నం అవ్వకుండా ప్రజల్ని ఎప్పుడు చైతన్యపరుస్తూ వెళ్ళడం ఆ ఏక్తా యాత్ర ముఖ్య ఉద్దేశం. మురళీ మనోహర్ జోషి గారు దానికి నాయకత్వం వహించారు. నరేంద్ర మోడీ గారు అప్పుడు సాధారణ కార్యకర్తగా ఉన్నప్పటికీ ఆ ఏక్తా యాత్ర ఆర్గనైజింగ్ స్ట్రక్చర్లో కీలక పాత్ర పోషించారు. దాదాపు 14 రాష్ట్రాల గుండా ఈ ఏక్తా యాత్ర ప్రజల్ని మొబిలైజ్ చేసుకుంటూ, చైతన్యపరుచుకుంటూ స్వామి వివేకానంద గారి ఆశీస్సులతో ఆరంభమైన ఆ ఏక్తా యాత్ర శ్రీనగర్లో ముగించుకొని విజయవంతమైంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ఈ 48 అవర్ పీరియడ్ తర్వాత భారతదేశానికి నరేంద్ర మోడీ 3.0 కింద తిరిగి ప్రధాని బాధ్యతలు చేపట్టి భారతదేశానికి కూడా ఒక చక్కటి విజనరీ ఇవ్వాలని జనగణమన కూడా ఆకాంక్షిస్తుంది. 2014 నుంచి మనం కానీ చూసుకుంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పదవి చేపట్టినప్పటి నుంచి దేశంలో ఒకసారి మొదటగా మనం చూసుకుంటే స్వచ్ఛ భారత్ విషయంలో కానీ, జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ, ఏకంగా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ విషయంలో అటల్ బిహారీ వాజ్పేయి మొదట దాన్ని ప్రతిపాదించినప్పుడు, అనంతరం 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండిన కాంగ్రెస్ పార్టీ దాన్ని ముందుకు తీసుకు వెళ్లకుండా కాలయాపన చేసి జిఎస్టీ అనే అంశాన్ని పక్కన పడవేసింది. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం దానిపైన దృష్టి సారించి 2017 నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొని వచ్చారు. 2016లో జరిగిన డిమానిటైజేషన్ విషయం కానీ, తర్వాత అనంతరం మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్ట్ విషయంలో కూడా అది
అటల్ బిహారీ వాజ్పేయి హయాంలోనే మొదలైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దానికి నిధులు విడుదల చేయకుండా ఏ మాత్రం కూడా అది అభివృద్ధి పదంలో దూసుకుపోనివ్వకుండా నార్త్ ఈస్ట్ స్టేట్స్ ని ఎల్లప్పుడూ కాలయాపన చేస్తూ ఉండేది. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన అనంతరం ఆ మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కి ఫండ్స్ రిలీజ్ చేయడం కానీ, అధికంగా ఆ డెవలప్మెంట్ ఆ రీజియన్ కి అధిక మొత్తంలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం కానీ, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్స్ లో కూడా అభివృద్ధి చేయడం కానీ, తద్వారా అక్కడ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మాక్సిమం క్రియేట్ చేసుకొని ఇప్పుడు టూరిజం కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి ఎంతగానో దోహదపడుతున్నాయి. అక్కడ ఎకానమీకి కూడా టూరిజం అనేది ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంది. దేశ విదేశాల నుంచి కూడా నార్త్ ఈస్ట్ స్టేట్స్ అనేవి ప్రజల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. మరోపక్క ఎన్నో అంశాలు కూడా ఖలిస్తాన్ ఉద్యమకాలని తీవ్రంగా అణిచివేయడం కానీ, పీఓకే విషయంలో కఠినమైన వైఖరిని అవలంబించడం కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ హయాంలో విజయాలుగా చెప్పుకోవాలి. స్టాక్ మార్కెట్ కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవడం కానీ, భారత్ తీసుకుంటున్న ఎకనామిక్ పాలసీస్ కానీ, ఫారిన్ పాలసీస్ కానీ భారత్ అభివృద్ధికి దోహదపడుతూ ఉన్నాయి. ఇంకా ఇవే కాకుండా G20 సదస్సుకు కూడా భారతదేశం నాయకత్వం వహించడం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వపు విజయంగానే మనం కూడా భావించాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం కూడా మరింత అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని జనగణమన కూడా ఆకాంక్షిస్తూ ఉంది. ఇకపోతే రాజకీయ పరంగా చూసుకుంటే బీజేపీ పార్టీ చాలా మంది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కొంతమంది అక్రమ చొరబాటుదారులని ధీటుగా ఎదుర్కొనే ప్రణాళిక కూడా బీజేపీ పార్టీ దగ్గర ఉంది. ఉదాహరణకి మనం బీహార్ రాష్ట్రమే తీసుకుంటే 1990లోనే ఫోటర్ స్కామ్ చేసిన లాలూ ప్రసాద్ యాదవ్ని కటకటాలు పాలు చేసి రాజకీయంగా బలహీనపరచడం బీజేపీ పార్టీ విజయంగా భావించాలి. తద్వారా నితీష్ కుమార్కి అక్కడ దగ్గర ఈ సుపరిపాలన అందించడం బీజేపీ పార్టీ యొక్క విజయంగానే మనం భావించాలి. ఇకపోతే దక్షిణాదిలో మనం చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జయలలిత గారి మరణాంతరం శశికళ గారిని అవినీతి కేసుల్లో చట్టపరంగా జైలుకు పంపించి తద్వారా అక్కడ రాజకీయంగా బలపడడం కూడా బీజేపీ పార్టీ యొక్క విజయంగానే మనం భావించాలి. అన్నామలై గారి రాక తర్వాత బీజేపీ పార్టీ మరింత అభివృద్ధి పదంలో తమిళనాడు బీజేపీ క్యాడర్ కానీ అందరూ అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉన్నారు. ఆ పార్టీ రేపు 2024 ఎలక్షన్స్ లో బీజేపీ గనక 39 ఎంపీ స్థానాల్లో 15 గనక కైవసం చేజిక్కునే అవకాశం కానీ ఉంటే ఖచ్చితంగా 2026లో బీజేపీ పార్టీ ఖచ్చితంగా తమిళనాడు రాష్ట్రంలో పాగా వేసి తీరుతుంది. ఇకపోతే చాలా మంది అంటూ ఉంటారు నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలకి దగ్గరగా ఉన్నారు కదా, 75 సంవత్సరాల తర్వాత బీజేపీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అతను కూడా పదవికి రాజీనామా చేసి ఉండాలి కదా అని అంటూ ఉంటారు. చాలా వరకు ఇలా మాట్లాడుతూ ఉంటారు. కానీ నరేంద్ర మోడీ గారి దేహదార్ఢ్యం విషయంలో కానీ, తన మేధస్సు సంపత్తి విషయంలో కానీ, తన మెదడు యొక్క చురుకుదనంలో కానీ ఎక్కడ కూడా తీసిపోలేదు. 125 సంవత్సరాలు కలిగిన శివానంద బాబా గారు తన కర్తవ్యాన్ని దేశానికి ఏ మేరకైతే నిర్వహించారో అదే వరకు ఉత్సాహంతో కూడా నరేంద్ర మోడీ గారు ఎంత వయసు వచ్చినా కానీ తన కర్తవ్యాన్ని బలంగా ఎప్పుడు దేశం కోసం ఇస్తారని జనగణమన కూడా ఆకాంక్షిస్తూ ఉంది. భారత్ మాతాకి జై. జై హింద్.